ఆద్యంతాలు లేని పరమశివుడి లీలా విశేషాలు అనంతాలు. సమస్త లోకాలు ఆ దేవదేవుడి మహిమలకు నిలయాలు. జీవులన్నిటిపై ఆ గంగాధరుడి అభయం, అనుగ్రహం ఉంటాయి. జగత్తు అంతా ఆ స్వామి కరుణారస ప్రవాహంతోనే నడుస్తోంది. అలాంటి ఆ పరమశివుడు స్వయంభూగా ఆవిర్భవించిన పుణ్య ప్రదేశమే వైద్యనాథ్. ఆదిదేవుడు, ఆది వైద్యుడు ఆయనే. అలా ఆ స్వామి కొలువైన హిమాచల్ ప్రదేశ్లోని వైద్యనాథ్ సన్నిధానం ఈ వారం దివ్యక్షేత్రం. హిమాచల్ ప్రదేశ్ ప్రసిద్ధమైన పర్యాటక ప్రాంతం. ప్రపంచంలోని నలుమూలల నుంచి ఈ ప్రాంతానికి పర్యాటకులు వస్తూ ఉంటారు. హిమాచల్ ప్రదేశ్లో ఎటు చూసినా పర్వత శ్రేణులు కనిపిస్తూ ఉంటాయి. నింగికి నేలకి మధ్య చుట్టూ గోడలను నిర్మించినట్టుగా ఈ పర్వతాలు కనిపిస్తూ ఉంటాయి. మౌనంగా మంచుతో తడిసే ప్రతి పర్వతం మహాదేవుడిని గుర్తుచేస్తూ ఉంటుంది. ప్రతి పర్వతానికి మంచుపూల అభిషేకం జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ కేవలం పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు, దేవభూమి కూడా. ఈ నేలపై ఎన్నో పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు కనిపిస్తాయి. వైష్ణవ, శైవ, శక్తి సంబంధమైన ఆలయాలు, మందిరాలు ఈ పర్వతాలకు మరింత పవిత్రతను చేకూర్చుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందరో సిద్ధులు, యోగులు, సాధువులు ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక సాధనలో ధరిస్తూ కనిపిస్తారు. అలాంటి ఈ ప్రాంతంలో మరింత విశేషాన్ని సంతరించుకున్న ప్రదేశంగా వైద్యనాథ్ కనిపిస్తుంది. మహాదేవుడి నివాసం మంచుకొండలే అయినప్పటికీ ఆయన తన భక్తులను అనుగ్రహించడం కోసం అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. భక్తవ శంకరుడైన ఆ స్వామి దేవతలను ఎంతగా అనుగ్రహించాడో దానవులను కూడా అదే స్థాయిలో అనుగ్రహిస్తూ వచ్చాడు. అలా ఆ స్వామి నుంచి ఎంతోమంది అసురులు వరాలను పొందారు. వారిలో రావణాసురుడు ఒకరు. ఆ రావణుడితో ముడిపడిన క్షేత్రమే వైద్యనాథ్. భక్తికి, భక్తులకు శివుడు తక్షణమే వశమైపోతాడు. అనుగ్రహించడంలో ఆయనది అమ్మ మనసు. అమ్మవారికి తనలో అర్ధభాగం ఇవ్వడం వల్లనే ఆయన మరింత సున్నితమైన మనసున్నవాడిగా మారిపోయాడని చమత్కరించిన భక్తులు ఉన్నారు. తన భక్తుల కోరికలను కాదనలేని కరుణామూర్తి ఆయన.
ఆర్తితో పిలిస్తే చాలు కైలాసం నుంచి కదిలిరావడానికి ఏమాత్రం ఆలోచన చేయని దయాసముద్రం ఆ స్వామి. అలాంటి ఆ పార్వతీశుడు తన భక్తుడైన రావణుడి కోసం వైద్యుడిగా మారిన మహిమాన్వితమైన ప్రదేశమే ఇది. వైద్యనాథ్ ఆలయం ఖీర్ గంగా ప్రవాహానికి సమీపంలోని ఒక కొండపై నిర్మితమైంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయం ప్రశాంతతకు ప్రతీకగా కనిపిస్తూ ఉంటుంది. పొడవైన ప్రాకారాలు, మండపాలు, మందిరాలు కలిగిన ఈ ఆలయం కాసేపు మన కష్టాలను, సమస్యలను మరచిపోయేలా చేస్తుంది. భగవంతుడి గురించి చింతన చేసి మానసికపరమైన ఉల్లాసాన్ని అందిస్తుంది. ఎక్కువగా సన్నపాటి జల్లులు కురిసే ఈ ప్రదేశం ఆహ్లాదంతో కూడిన దర్శన ఫలాన్ని ఇస్తుందనే చెప్పాలి. పర్వతాలు పచ్చదనం పరుచుకున్న ప్రదేశంలో ఈ ఆలయం విలసిల్లుతోంది. ఎత్తైన రాతి ప్రాకారాలు, మందిరాల మధ్యలో ప్రధానమైన ఆలయం అలరారుతూ ఉంటుంది. పొడవైన స్తంభాలతో కూడిన ముఖమండపం, మధ్య మండపం, గర్భాలయంగా ఈ ఆలయ నిర్మాణం కనిపిస్తుంది. ఇది చాలా పటిష్టమైన నిర్మాణం అనే విషయం చూడగానే అర్థమైపోతూ ఉంటుంది. ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే అందర్నీ ఆశ్చర్యపరిచే విషయం ఒకటి కనిపిస్తుంది. అదే ప్రధానమైన ఆలయానికి ఎదురుగా నందీశ్వరుడు నించొని ఉండడం. సాధారణంగా శివాలయాల్లో గర్భాలయానికి ఎదురుగా స్వామివారి ఆదేశం కోసం ఎదురుచూస్తున్నట్టుగా నందీశ్వరుడు ఆసీనుడై ఉంటాడు. ఈ ఆలయంలోనూ స్వామివారికి ఎదురుగా గల మందిరంలో నందీశ్వరుడు ఆసీనుడై ఉంటాడు. అయితే ఆ మందిరానికి ముందుగానే నుంచున్న నందీశ్వరుడు దర్శనమిస్తాడు. అందుకు కారణం ఏమిటనేది మాత్రం అర్థం కాదు. నుంచున్న ఈ నందీశ్వరుడిలో జీవం ఉట్టిపడుతూ ఉంటుంది. రాతిలోనే మలచిన అలంకరణలు మరింత సహజత్వాన్ని తీసుకొస్తాయి. ముందుగా భక్తులు ఇక్కడి నందీశ్వరుడికి నమస్కరించుకుంటారు. నందీశ్వరుడితో సమస్యలు చెప్పుకుంటే వాటిని ఎప్పటికప్పుడు స్వామివారికి గుర్తు చేస్తూ ఉంటాడని అంటారు. అందువల్ల భక్తులు నందీశ్వరుడి చెవిలో తమ కష్టాలు, సమస్యలు, నెరవేరవలసిన కోరికలు చెప్పుకుంటూ ఉండడం మనం చూడొచ్చు. నాగర శైలి నిర్మాణం ఇది. ఆలయానికి సంబంధించిన ప్రాకారాలు మొదలు విమాన గోపురం వరకు ఒకే రకం రాయిని ఉపయోగించారు. స్తంభాలు, మండపాలు, మందిరాలు ఒకే రాయితో నిర్మించడం కూడా ఈ ఆలయానికి ఒక ప్రత్యేకతను తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ ఆలయాన్ని పరిశీలనగా చూస్తే రాళ్ల అమరిక, విలక్షణమైన విమాన గోపుర నిర్మాణం, విమాన గోపుర నిర్మాణాన్ని పోలిన శిఖరాలను ఆలయ నిర్మాణంలో భాగం చేయడం విశేషంగా అనిపిస్తుంది. ఈ ఆలయ నిర్మాణ శైలిని చూడగానే వెంటనే మనకి ఖజురహోలోని ఆలయాలు కళ్ల ముందు కదలాడతాయి. ఖజురహోలోని ఆలయాలను ఒక ఎత్తైన వేదికపై నిర్మిస్తే ఈ ఆలయం మాత్రం నేలబారుగానే నిర్మిస్తూ వెళ్లడం విశేషం. ముఖమండపం, ఇరువైపులా విమాన గోపురాన్ని పోలిన గోపురాలు, ఆలయానికి ఇరువైపులా ఏర్పాటు చేసిన బాల్కనీలు, నగిషీలు, శిల్పాలు ఇవన్నీ కూడా చాలా దగ్గర పోలికతో కనిపిస్తూ ఉంటాయి.
ప్రధానమైన ఆలయ గోడలపై నగిషీలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. వెలుపలి గోడలపై కూడా విమాన గోపుర నమూనాలతో కూడిన అమరికనే కనిపిస్తూ ఉంటుంది. మధ్యలో ఏర్పాటు చేసిన కుట్య మందిరాల్లో చిన్నపాటి దేవతా శిల్పాలు పలకరిస్తూ ఉంటాయి. ప్రధానమైన ఆలయ ముఖద్వారానికి ఇరువైపులా గల స్తంభాలపై దేవతామూర్తుల శిల్పాలను మలిచిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక్కడి ప్రతి స్తంభం ఆలయ వైభవాన్ని ప్రతిబింబిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్రధానమైన మండపంలోనూ నాజూకుగా మలిచిన నగిషీలు కనువిందు చేస్తాయి. అయితే స్తంభాలపై జరిగిన ఆవిష్కరణ చాలా తక్కువ. లోపలి పైకప్పులో చేసిన విన్యాసాలు ఎక్కువ. లోపలి పైకప్పును చూస్తే పద్మాకృతిలో మొదలై అంచెలంచెలుగా విచ్చుకుంటున్నట్టుగా ఉంటుంది. అంచులను రాతి పట్టీలుగా మారుస్తూ వాటిపై సూక్ష్మ శిల్పాలను ఆవిష్కరించిన తీరు అద్భుతమనే చెప్పాలి. ఇంతటి సన్నని నగిషీలు ఆ రోజుల్లో ఎలా సాధ్యమయ్యాయనేది అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇక గర్భాలయం ద్వారం పైభాగంలో ఆవిష్కరించిన శిల్పచిత్రాలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. గర్భాలయంలో పానవట్టం నేలబారుగా ఉంటుంది. పానవట్టం నుంచి కొంతవరకు మాత్రమే స్వయంభూ శివలింగం కనిపిస్తూ ఉంటుంది. అనునిత్యం ఇక్కడి వైద్యనాథేశ్వరుడికి పూజాభిషేకాలు జరుగుతుంటాయి. స్థల పురాణం ప్రకారం ఇది ఆదిదేవుడి ఆత్మలింగంగా చెబుతూ ఉంటారు. శివుడి ఆత్మలింగంతో ముడిపడిన కథనే ఇక్కడ కూడా వినిపిస్తూ ఉంటుంది. రావణుడు మహాదేవుడికి మహాభక్తుడు. ఆ స్వామి సాక్షాత్కారం కోసం కఠోర తపస్సు చేయడం మొదలు పెడతాడు. అయినా ఆ ముక్కంటి కనికరించకపోవడంతో రావణుడు హోమాగ్నిని ఏర్పాటు చేస్తాడు. తన శిరస్సులను ఒకదాని తరువాత ఒకటిగా ఖండించుకొని హోమాగ్నికి సమర్పించడం మొదలు పెడతాడు. అతని చర్యలు ఇంద్రాది దేవతలను ఆందోళన కలిగిస్తుంది. రావణుడు అలా 9 తలలను సమర్పించిన తర్వాత విశ్వనాథుడు ప్రత్యక్షమవుతాడు. శిరస్సులను కోల్పోయి బాధతో విలవిల్లాడుతున్న రావణుడికి శివుడు వైద్యం చేస్తాడు. ఖండించబడిన అతని శిరస్సులను తిరిగి అతికిస్తాడు. ఆ గాయాల నుంచి అతనికి ఉపశమనం కలిగే వరకు నిరీక్షించి ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు. రావణుడు ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా ఆత్మలింగాన్ని ప్రసాదించమని కోరతాడు. భక్తవత్సలుడైన భోళాశంకరుడు ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా అందుకు అంగీకరిస్తాడు. రావణుడు కోరికను మన్నిస్తూ ఆత్మలింగాన్ని అతని చేతిలో పెడతాడు. లంకానగరం వెళ్లే వరకు ఆత్మలింగాన్ని ఎక్కడా నేలపై ఉంచరాదని, నేలను తాకిన ఆత్మలింగాన్ని అక్కడ్నుంచి కదిలించటం అసాధ్యమని హెచ్చరిస్తాడు. ఆ విషయం తెలిసి శ్రీ మహావిష్ణువు ఆందోళన చెందుతాడు. లంకా నగరానికి ఆత్మలింగం వెళ్లడం అంత క్షేమం కాదని భావించిన విష్ణుమూర్తి పశువుల కాపరి వేషంలో రావణుడిని అనుసరిస్తాడు. రావణుడు
ఈ ప్రదేశానికి చేరుకునే సమయానికి సూర్యభగవానుడికి అర్ఘ్యమిచ్చే వేళవుతుంది. పశువుల కాపరి వేషంలో ఉన్న విష్ణుమూర్తి కావాలనే రావణుడి కంటపడతాడు. దాంతో అతనిని రావణుడు పిలిచి తాను వచ్చే వరకు ఆ శివలింగాన్ని పట్టుకోమని కోరతాడు. ఎలాంటి పరిస్థితుల్లో నేలపై పెట్టొద్దని పదే పదే చెబుతాడు. ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్న విష్ణుమూర్తి అక్కడ్నుంచి రావణుడు కొంత ముందుకు వెళ్లగానే ఆత్మలింగాన్ని నేలపై ఉంచే అదృశ్యమవుతాడు. సూర్యుడికి అర్ఘ్యమిచ్చేసి వచ్చిన రావణుడికి పశువుల కాపరి కనిపించడు. అతను నేలపై పెట్టిన ఆత్మలింగాన్ని చూసి పరిగెత్తుకు వస్తాడు. ఆత్మలింగాన్ని అక్కడ్నుంచి కదిలించడానికి అతను ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది. అలా పరమశివుడి ఆత్మలింగం ఇక్కడ ఆవిర్భవించిందని స్థలపురాణం చెబుతోంది. రావణుడి కోసం పరమశివుడు వైద్యుడిగా ఆవిర్భవించిన కారణంగా ఇక్కడి శివుడిని వైద్యనాథుడిగా పూజిస్తూ ఉంటారు. అనారోగ్య కారణంగా బాధలు పడుతున్నవారు ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఫలితం ఉంటుందని అంటారు. అందువల్ల ఆయా ప్రాంతాల నుంచి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. త్రేతాయుగంలో వైద్యనాథుడు ఆవిర్భవించిన ఈ క్షేత్రానికి ద్వాపరయుగంలో పాండవులు వచ్చినట్టుగా చెబుతారు. పాండవులు ఈ ప్రదేశంలో తిరుగాడినట్టుగా, ఆయా పుణ్యప్రదేశాల్లో ఆలయాలను నిర్మించినట్టుగా ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అలాగే ఈ ప్రదేశానికి చేరుకున్న పాండవులు వైద్యనాథుడి ఆవిర్భావానికి గల కారణాన్ని తెలుసుకుని ఆ స్వామిని సేవించి తొలి ఆలయాన్ని నిర్మించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. ఇక కలియుగంలోనూ వైద్యనాథుడు పూజలను అందుకుంటూనే ఉన్నాడు. చారిత్రక ఆధారాలను బట్టి 8వ శతాబ్దం నుంచి ఇక్కడి స్వామివారు పూజాభిషేకాలు అందుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పన్నెండో శతాబ్దానికి పూర్వం ఇక్కడి స్వామివారు ఒక శిథిల నిర్మాణంలో ఉండేవారు. అప్పుడు ఈ ప్రాంతానికి చెందిన అహుక మన్యుక అనే 2 వ్యాపారులు ఇక్కడి స్వామివారిని అనునిత్యం దర్శించుకునేవారు. ఆ తర్వాత స్వామివారికి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అలా వారి సంకల్ప బలంతో ఆలయం నిర్మితమైంది. 12వ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయం 1786 సమయానికి శిథిలావస్థకు చేరుకుంది. అప్పుడు ఈ కాంగ్రా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సంసార్ చంద్ ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. సంసార్ చంద్ ఆస్థాన పురోహితుడు. ఈ ఆలయ మరమ్మతులకు సంబంధించిన వ్యవహారాలను దగ్గరుండి చూసుకున్నట్టుగా ఇక్కడి శాసనాల వల్ల తెలుస్తుంది. అయితే 1905 సంవత్సరంలో వచ్చిన భారీ భూకంపం కారణంగా ఈ ఆలయం స్వల్పంగా దెబ్బతినడం జరిగింది. వైద్యనాథ్ స్వామి ఆలయ ప్రాంగణంలో కొన్ని మందిరాలు కనిపిస్తాయి. ప్రధానమైన ఆలయ నిర్మాణ శైలిలోనే ఈ మందిరాల నిర్మాణం కూడా జరిగింది. అంతే శ్రద్ధతో ఈ మందిరాల నిర్మాణం జరిగినట్టుగా మనకి తెలిసిపోతూ ఉంటుంది. ఇక్కడి ఆరుబయట మండపంలోనూ శివలింగం దర్శనమిస్తుంది. భక్తులు స్వయంగా ఈ శివలింగానికి అభిషేకం చేయవచ్చు. అలాగే ఆ పక్కనే గల మరో మందిరంలోనూ శివలింగం దర్శనమిస్తూ ఉంటుంది. ఇక ఇతర మందిరాల్లో వినాయకుడు, హనుమంతుడు, రాధాకృష్ణులు కొలువై కనిపిస్తారు. ఈ ప్రదేశంలో బయటపడిన శిలలు, శిల్పాలు చూస్తే ఇక్కడ గతంలో మరికొన్ని మందిరాలు ఉండేవనే విషయం అర్థమవుతుంది.
ప్రధానమైన ఆలయానికి సంబంధించిన మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా చేస్తారు. అలాగే మకర సంక్రాంతి సందర్భంగా కూడా ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు. ఆ సమయంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడం జరుగుతుంది. ప్రశాంతమైన ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం నిర్మితమైంది. ఆధ్యాత్మికపరమైన అనుభూతిని, మానసికపరమైన ఉల్లాసాన్ని అందించే ప్రదేశం కావడంతో ఇటు భక్తులు, అటు పర్యాటకులు ఇక్కడికి రావడానికి ఉత్సాహాన్ని చూపుతుంటారు. అందువల్ల ఎప్పుడు చూసినా ఈ ఆలయం సందడిగానే కనిపిస్తూ ఉంటుంది. అనునిత్యం ఈ ఆలయం తలుపులను ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంచుతారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. త్రేతాయుగంలో రావణుడు స్పర్శించిన ఆత్మలింగం, ద్వాపరయుగంలో పాండవులు దర్శించిన దివ్యలింగం, దర్శన మాత్రం చేత ఆయురారోగ్యాలను ప్రసాదించే మహిమాన్విత లింగం ఇది. ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న శ్రీ వైద్యనాథేశ్వరుడి దర్శనం జీవితమనే ప్రయాణంలో ఓ మరచిపోలేని మజిలీగా మిగిలిపోతుంది. మనసు పాత్రలో మకరందమై కలిసిపోతుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి ధర్మశాలకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. ధర్మశాలకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైద్యనాథ్కి చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.